ఫ్యాన్స్ ఎలా చూస్తే ప్రభాస్ని ఇష్టపడతారో, ఆయనలో ఎలాంటి నటన కావాలనుకుంటారో అన్ని రకాల అంశాలు అనుకున్న స్థాయి కంటే మించి గూస్ బంప్స్ తెప్పించే ఎమోషన్స్ స్పిరిట్లో ఉంటాయని అంటున్నారు స్పిరిట్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్. మీరు ఇంతవరకు చూడని స్టోరీ వరల్డ్ డెఫినెట్గా ఎలా ఉండాలనుకుంటారో అలా ఉంటుంది. ఎంత ఎక్స్పెక్టేషన్స్ కైనా రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాలతో పాన్ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో పాటు మ్యూజిక్ డైరెక్టర్గా చాలా ఫేమ్ పొందాడు హర్షవర్ధన్ రామేశ్వర్. ఈ రెండు చిత్రాల్లో వైవిధ్యమైన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులు విని ఎంజాయ్ చేసేలా ఉంటాయి. ఈ నేపథ్యంలో తన తదుపరి ప్రాజెక్ట్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ స్పిరిట్ కోసం పనిచేస్తున్నాడు. అయితే స్పిరిట్ ఈ సమ్మర్ నుండి షూట్ ప్రారంభమవుతుందని రీసెంట్గా వచ్చిన అప్డేట్ ద్వారా తెలుస్తుంది. అయితే స్పిరిట్కి సంబంధించిన పలు విషయాలు, లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఈ మధ్య పాల్గొన్న ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ పంచుకున్నారు. స్పిరిట్ మూవీలో ప్రభాస్ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని, ఫ్యాన్స్ ప్రభాస్లో ఎలాంటి అంశాలు తెరపై చూడాలనుకుంటున్నారో అలాంటివి అన్ని ఫుల్ మీల్స్ అంశాలు స్పిరిట్లో ఉంటాయని అంచనాలు పెంచేటట్లు అప్డేట్ ఇచ్చారు. మీరు ఇంతవరకు చూడని స్టోరీ వరల్డ్ డెఫినెట్గా ఎలా ఉండాలనుకుంటారో అలా ఉంటుంది. ఎంత ఎక్స్పెక్టేషన్స్ కైనా రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో ప్రభాస్ నుంచి సరైన పర్ఫార్మెన్స్, కథ తగ్గట్టు పడలేదు. అలాంటి పాత్ర బాహుబలిలో చూసాం. మళ్ళీ తర్వాత వచ్చిన చిత్రాలు హిట్ అయినా అనుకున్నంత స్థాయి నటన ప్రభాస్ నుంచి రాబట్టలేకపోయారు మిగతా దర్శకులు. కేవలం ఎలివేషన్ కోసమే ప్రభాస్ను వాడారు. ప్రభాస్ గారితో వర్క్ చేయడం అనేది డెఫినెట్గా ఏ డైరెక్టర్కైనా ఒక డిలైటే. అంటే ఇప్పుడు దాని అన్ని నదులు కలిసి వెళ్ళి. కానీ స్పిరిట్లో మాత్రం పూర్తి స్థాయి నటన సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ నుంచి రాబడతారని తెలిపారు. ఈ సినిమా స్టోరీ సందీప్ రెడ్డి తనకి ఇంకా పూర్తిగా చెప్పలేదని, రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయని, కుదిరినప్పుడల్లా స్పిరిట్లోని సన్నివేశాలను వివరిస్తున్నాడని అన్నారు. పూర్తి స్థాయి మ్యూజిక్ సెట్టింగ్స్ మొదలు పెట్టలేదని, దానికోసం చాలా టైం ఉందని తెలిపారు. ప్రభాస్ గారి కోసం రాసింది ఇది, ముందరున్న కథ బ్యాంకుల నుంచి తీసింది కాదు. ఓకే, సో దానివల్ల కూడా ఒక టైం పట్టింది. ఇక సందీప్ రెడ్డి సినిమాకి సంబంధించి ఏ పని చేయాలన్నా చాలా టైం తీసుకుంటాడని, ప్రతి సన్నివేశాన్ని 100 సార్లు ఆలోచిస్తాడని, ప్రతి విభాగాన్ని చాలా సునిశ్చితంగా పరిశీలించి సినిమాలోని టెక్నికల్ అంశాల పట్ల జాగ్రత్త వహిస్తాడని పేర్కొన్నారు. అది కొంచెం కొత్త స్టోరీ కంప్లీట్గా ఇప్పటిదాకా ఇప్పుడు చూడని ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మ్యూజిక్ సిట్టింగ్స్లో సందీప్ రెడ్డి ఇచ్చే ఇన్పుట్స్ వల్ల మ్యూజిక్ చేయడం బాగా వర్కౌట్ అవుతుందని అన్నారు. ఇక స్పిరిట్ మ్యూజిక్ ఎవరు ఊహించిన విధంగా నెక్స్ట్ లెవెల్లో ఉండేలా పనిచేస్తామని ధీమా వ్యక్తపరుస్తున్నారు. బిగ్ స్టార్ ఎవరైనా ఆయనతో చేయడం అనేది ఒక అదృష్టం లాంటిది. అది నాకు కొంచెం ఎర్లీగా వచ్చింది అనుకుంటా. ఓవరాల్గా హర్షవర్ధన్ చెప్పినట్లు సందీప్ రెడ్డి స్పిరిట్ విషయంలో తొందరపడకుండా ఎంత సాధ్యమైతే అంత జాగ్రత్తగా అన్ని దశల్లోనూ పర్ఫెక్ట్గా మూవీ వచ్చేలా నిదానంగా అడుగులేస్తున్నారు. ఇది ఏం బ్యాక్ డ్రాప్ ఏంటి అనేది తెలుసుకుంటారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది. అదీకాక హర్షవర్ధన్ ప్రభాస్ నటన గురించి చెప్పిన అంశాలు సినిమాలో ఉన్నట్లయితే ప్రభాస్ ఫ్యాన్స్కు పండగ లాంటి విషయమని చెప్పొచ్చు.